బాబాయ్, ఏ పొలిటికల్ పార్టీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసా నీకు? ఈ వీడియోలో నేను నేషనల్ పార్టీస్ అయినా కాంగ్రెస్ అండ్ బీజేపీని కంపేర్ చేయబోతున్నా. బాబాయ్, నీకు తెలుసు వితౌట్ ప్రూఫ్ నేను ఒక్క మాట కూడా మాట్లాడను. ఈ వీడియో నువ్వు ఒకవేళ యూట్యూబ్లో చూస్తుంటే డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్స్ ఇచ్చాను, చూసుకో. లేదా డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి బీజేపీ పార్టీ ఆడిట్ రిపోర్ట్ 2025 లేదా కాంగ్రెస్ పార్టీ ఆడిట్ రిపోర్ట్ 2025 కొట్టు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక లింక్ వస్తుంది, అదే అన్నమాట. ఆ లింక్లో ఈ రెండు పొలిటికల్ పార్టీసే కాదు, ఇండియాలో ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో అందరి ఆడిట్ రిపోర్ట్స్ అక్కడ ఉన్నాయన్నమాట. కావాలంటే చూసుకో. ఇప్పుడు ఈ వీడియోని 3 పార్ట్స్లో డివైడ్ చేద్దాం. 1, ఏ పొలిటికల్ పార్టీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి. 2, ఆ పొలిటికల్ పార్టీకి డబ్బులు ఎలా వచ్చాయి. 3, వాళ్ళు ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు. సో ఫస్ట్, ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి. ఆ ఆడిటింగ్ రిపోర్ట్స్ ప్రకారం బీజేపీ దగ్గర 2024లో 4,300 కోట్ల రూపాయలు ఉంటే 2025 వచ్చేసరికి బీజేపీ ఖజానా 6,700 కోట్లకు పెరిగింది. నెక్స్ట్, కాంగ్రెస్ దగ్గర 2024లో 1,200 కోట్లు ఉంటే 2025 వచ్చేసరికి కాంగ్రెస్ ఖజానా 900 కోట్లకు పడిపోయింది. సో ఇది వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు. నెక్స్ట్, వీళ్ళకి ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి అంటే వీళ్ళ ఇన్కమ్ రిసోర్స్ ఏంటి. రెండు పార్టీస్ కి కూడా మేజర్ ఇన్కమ్ రిసోర్సెస్ ఏంటంటే వాలంటరీ డొనేషన్స్ అనమాట. అంటే మీరు నేను డొనేట్ చేస్తే, అండ్ ప్లస్ ఎలక్టోరల్ బాండ్స్ అంటే కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ డొనేట్ చేస్తే. సో బీజేపీ లాస్ట్ ఇయర్ టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 6,769 కోట్ల రూపాయలు. అయితే అందులో 6,124 కోట్ల రూపాయలు డొనేషన్స్ నుంచి వచ్చాయి. ఆబ్వియస్లీ వీళ్ళకి ఇంత డబ్బు మీరు నేను ఇచ్చింది కాదు, కంపెనీస్ అండ్ ఇండస్ట్రీస్ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇచ్చింది. అండ్ కంపెనీస్ ఒక పొలిటికల్ పార్టీకి ఫండ్ ఇస్తున్నారంటే ఊరికే ఇవ్వరు కదా. దీన్ని ప్రూవ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్, టాటా గ్రూప్ ఇండియాలో సెమీ కండక్టర్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడానికి బీజేపీ గవర్నమెంట్ వాళ్ళకి కేవలం 44,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చింది. 44,000 కోట్లు, అది మన ట్యాక్స్ డబ్బే. ఈ న్యూస్ బయటకు వచ్చిన 4 వారాల తర్వాత టాటా గ్రూప్ 758 కోట్ల రూపాయలు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ లో డొనేట్ చేసింది. ఇదొక్కటే కాదు, ఆన్లైన్ లో ఇలాంటివి చాలా న్యూసెస్ ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఇయర్ టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 918 కోట్ల రూపాయలు. అందులో మేజర్లీ 522 కోట్ల రూపాయలు సేమ్ డొనేషన్స్ అండ్ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చాయి. సేమ్ అన్నమాట, మనకి ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అక్కడ ఉన్న కంపెనీస్ వాళ్ళ పనులు చేయించుకోవడానికి ఇచ్చిన ఫండ్ ఇది. అండ్ మిగతా ఇన్కమ్ రిసోర్సెస్ మీరు కింద చూసుకోండి. నెక్స్ట్, ఏ పొలిటికల్ పార్టీ ఎంత ఎక్కడ ఖర్చు పెట్టింది. ఫస్ట్, బీజేపీ వాళ్ళ టోటల్ ఎక్స్పెండిచర్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 3,800 కోట్ల రూపాయలు. అందులో బీజేపీ ఎక్కువ ఎక్కడ ఖర్చు పెట్టిందంటే ఎలక్షన్స్. సో బీజేపీ ఎలక్షన్స్ లో ఆల్మోస్ట్ 3,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అందులో ఎలక్ట్రానిక్ మీడియా మీద 1,100 కోట్ల రూపాయలు. ఎలక్ట్రానిక్ మీడియా అంటే బేసికలీ న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇదంతా కలిపి అన్నమాట. 1,100 కోట్ల రూపాయలు బీజేపీ ఖర్చు పెట్టింది. దాని తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ అండ్ పబ్లిసిటీ కింద ఆల్మోస్ట్ 900 కోట్ల రూపాయలు. మీరు చూస్తున్నారు కదా బ్యానర్లు, హోర్డింగ్స్ మన మోదీ గారివి, ఆ ఖర్చు అంతా ఇక్కడ పోయిందన్నమాట. దాని తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ అండ్ హెలికాప్టర్స్ ఆల్మోస్ట్ 600 క్రోర్స్. అండ్ మిగతా ఖర్చు అంతా మీరు కింద చూసుకోవచ్చు. మీరందరూ టూల్ కిట్ గ్యాంగ్ అని వినుంటారు. మోస్ట్లీ ఎవరి దగ్గర నుంచి, బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి. కానీ యాక్చువల్ గా టూల్ కిట్ గ్యాంగ్ ఎలా పనిచేస్తుందో మీకు చిన్న ప్రూఫ్ ఇవ్వనా. యాక్చువల్ గా ఇది ఈ వీడియో పార్ట్ కాదు, నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు మధ్యలో కనిపించింది. అండ్ ఇప్పుడు మీకు చెప్పా కదా ఎలక్ట్రానిక్ మీడియా మీద 1,100 కోట్ల రూపాయలు ఖర్చు చేయని చెప్పేసి. ఎలా ఖర్చు చేయనేది మీకు చిన్న ప్రూఫ్ చూపిస్తా. మీకు ఆల్రెడీ తెలుసు ఇండియాలో ఎల్పీజీ షార్టేజ్ నడుస్తుంది. ఇండియాలో చాలా మంది చాలా అవస్థలు పడుతున్నారు గ్యాస్ కోసం. गैस नहीं है, क्यों इतने क्यों परेशान है भैया? अच्छा कोई बात नहीं रहने दो भैया, परेशान मत हो। मेरे हमारी सिलेंडर हमारी पर्ची नहीं कट रही है ना। क्या कितने दिन से नहीं है सिलेंडर? 5 दिन से हो गए। 5 दिन हो गए। 300 रुपए किलो गैस दे रहे हैं। 300 रुपए किलो गैस बिक रही है। 300 रुपए किलो गैस बिक रही है। अमूमन आप जाते हैं तो आपको 100 रुपए किलो के हिसाब से बिकती है, उसका 2 गुना कर दिया गया है. అండ్ మార్చ్ 12న ఆయిల్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అదేంటంటే రాష్ట్రాలకి ఎల్పీజీకి ఆల్టర్నేటివ్ గా 40,000 కిలోలీటర్స్ కిరోసిన్ ని అలొకేట్ చేస్తున్నామని. కానీ ఈ మెసేజెస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి చూడండి. 11:45కి భారత్ గ్యాస్ బుక్ చేస్తే 1:30కి డెలివరీ అయిపోయిందంట. ఎక్కడ షార్టేజ్ ఉందని చెప్తున్నారు. మీరు చూస్తే అన్ని ట్వీట్లు కాపీ పేస్ట్. సో ఇలాగా టూల్ కిట్ గ్యాంగ్ అనేది పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు కాంగ్రెస్ టోటల్ ఎక్స్పెండిచర్ లాస్ట్ ఇయర్ ఎంత అంటే 1,100 కోట్ల రూపాయలు. అందులో కాంగ్రెస్ కూడా సేమ్ ఎక్కువ డబ్బు ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టింది. ఎంత అంటే ఆల్మోస్ట్ 900 కోట్ల రూపాయలు. అందులో ఎలక్ట్రానిక్ మీడియాకి 450 కోట్లు, కట్అవుట్లు, హోర్డింగ్స్ మొత్తానికి కలిపి 160 కోట్లు, హెలికాప్టర్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ కి 147 క్రోర్స్. అండ్ మిగతాదంతా మీరు కింద చూసుకోవచ్చు. సో ఇదన్నమాట టాప్ 2 నేషనల్ పార్టీస్ లాస్ట్ ఇయర్ ఆడిట్ రిపోర్ట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.